ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి మరొక 48 గంటల్లోనే జరగబోయే 4 అతి ముఖ్యమైన మార్పులు. కోట్లు గడించే యోగం. డిసెంబరు నెల 12, 13 తేదీల్లో మీకు మట్టి పట్టుకున్న బంగారమే కాబోతోంది. మీ జీవితం అయితే మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారబోతుంది. అసలు ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వీరికి ఎటువంటి మార్పులు అనేవి వీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు. అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా కూడా ఉంటారు. ఈ మిథున రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి వయసు కనిపించిన యువ కళ కూడా కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. సౌభాగ్య సిద్ధి ఉంటుంది. ఒక ముఖ్యమైన సమస్య మీకు పరిష్కారం అవుతుంది. సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదివితే మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అభివృద్ధి కనిపిస్తుంది. లక్ష్యాలన్నీ త్వరగా నెరవేరుతాయి. వ్యాపారంలో మేలైన ఫలితాలు అందుకుంటారు. వ్యాపారాన్ని పలు విధాలుగా విస్తరిస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు మిశ్రమంగా కనిపిస్తూ ఉన్నాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఇతరుల విషయాల్లో గౌరవప్రదంగా వ్యవహరించాలి. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు మీరు దూరంగా ఉండడం మేలు. అనుభవజ్ఞుల ద్వారా అభివృద్ధికి అవసరమైన సూచనలు స్వీకరించి దిగ్విజయంగా అమలు చేయండి. ఈ రాశి వారికి శ్రేయోదాయకమైన ఫలితాలు అయితే ఉంటాయి. వస్త్ర ప్రాప్తి సూచిస్తుంది. ధన ధాన్య లాభాలు కూడా ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు ముందుగా తీసుకోవాలి. ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఆశించిన ఫలితాలు వస్తాయి. ఈ వారంతో మీకు ఆనందోత్సాహాలతో గడుస్తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీకు అధికంగానే ఉంటాయి. గురు ధ్యాన శ్లోకం చదవడం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా చక్కటి ఫలితాలు అనేవి మీరు ఈ సమయంలో అయితే మాత్రం ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత మార్పులు మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనమైతే తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఈ మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. 6వ ఇంట్లో గ్రహాల సంచారం వలన రుణ విముక్తి కలుగుతుంది. నెల ద్వితీయార్థం భాగస్వామ్యం లేదా ప్రయాణాల వలన ఖర్చులు అనేవి పెరగవచ్చు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేస్తారు. కొత్త పెట్టుబడులకు ఈ నెల ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ద్వితీయార్థంలో రిస్కులు తీసుకోకపోవడమే మంచిది. కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెల 5న గురువు జన్మరాశిలోకి రావడం వలన మీలో విజ్ఞాత ప్రశాంతత పెరుగుతాయి. ఇది కుటుంబంలో సఖ్యతకు దోహదపడుతుంది. అయితే ఈ నెల ద్వితీయార్థం 7వ ఇంట్లో కుజుడు రవి సంచారం వలన జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. మీ భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. వారిలో కోపం లేదా ఆవేశం కూడా పెరగవచ్చు. కాబట్టి మీరు ఓపికగా వ్యవహరించడం చాలా ముఖ్యం. 3వ ఇంట్లో కేతువు ఉండడం వలన సోదరుడితో సంబంధాలు అనేవి చాలా బాగుంటాయి. ఆరోగ్యపరంగా వీరికి జాగ్రత్త అవసరం. గురువు జన్మరాశిలోకి రావడం వలన స్థూల శరీరం లేదా జీర్ణ సంబంధిత సమస్యలు అయితే రావచ్చు. ఈ నెల ప్రథమార్థం 6వ ఇంట్లో గ్రహాల వలన చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చినా త్వరగానే తగ్గుతాయి. కానీ డిసెంబర్ నెల 16 తర్వాత రవి 7వ ఇంట్లోకి రావడం వలన పొట్ట లేదా కడుపుకు సంబంధించిన సమస్యలు, వేడి చేయడం వంటివి ఇబ్బందులు పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించడం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఈ నెల ప్రారంభం లాభదాయకంగా ఉంటుంది. పోటీదారులకు సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. అయితే ద్వితీయార్థంలో 7వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన వ్యాపార భాగస్వామ్యులతో విభేదాలు రావచ్చు. ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు అనేవి మీకు అసలు పనికిరావు.
కస్టమర్లతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. గురువు జన్మరాశిలోకి రావడం వలన తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు. 3వ ఇంట్లో కేతువు పట్టుదల పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈ నెల ప్రథమార్థం చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఈ రాశి వారు 7వ ఇంట్లో పాపగ్రహాల ప్రభావం తగ్గడానికి ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయండి. జన్మగురువు అనుగ్రహం కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబాను పూజించండి. ఆరోగ్యం కొరకు రోజువారీ సూర్య నమస్కారాలు చేయండి. పేదలకు అన్నదానం చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగానే ఉంటుంది. తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన చాలా ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించుకున్నట్లయితే కనుక ఉన్నత స్థితికి కూడా వస్తారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరుల గుట్టు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణ ఇస్తారు, కానీ వీరు మాత్రం చిరకాలము ఎవరిని కూడా నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా లాభాలు గడిస్తారు. 2 పక్షముల నడుచు వ్యవహారంలో చక్కదిద్దుకు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. న్యాయవాద వృత్తి, వార్తా ప్రసార వృత్తి, తంతి తపాలా శాఖలు, ముద్రణాలయంలో టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచనకు సంబంధించిన వృత్తులు ఎందు కూడా వీరు చక్కగా రాణిస్తారు. గ్రంథ రచన చేయట, అనువాదము చేయట, పత్రికల్లో రచనలు చేయట ఎందు వీరు నేర్పరులు. సెక్రటరీ, రాయబారము, దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగానే రాణిస్తారు. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.